టీమిండియా నుంచి చాలా కాలంగా దూరంగా ఉన్న పృథ్వీ షా టీ20 ముంబై లీగ్లో తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. నార్థన్ ముంబై పాంథర్స్ తరపున ఆడుతూ ప్రత్యర్థి జట్టు ట్రయామ్ నైట్స్ బౌలింగ్ అటాక్ను పూర్తిగా ధ్వంసం చేశాడు. 220 స్ట్రైక్ రేట్తో ఆడుతూ కేవలం 34 బంతుల్లో 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఈ ఇన్నింగ్స్లో పృథ్వీ షా 12 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. కేవలం 23 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అయితే ఈ నార్థన్ ముంబై కెప్టెన్ తన ఇన్నింగ్స్ను నెమ్మదిగా ప్రారంభించాడు. మొదటి 10 బంతుల్లో పృథ్వీ షా కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆ తర్వాత తన గేర్ మార్చి తదుపరి 13 బంతుల్లో 36 పరుగులు చేసి అర్ధ సెంచరీని సాధించాడు. అయితే క్రికెట్లో గత కొంతకాలంగా నిరాశపరుస్తున్న పృథ్వీ షా తన బ్యాటింగ్ ఎలా ఉంటుందో అందరికీ మరోసారి చూపించాడు. టీ20 ముంబై లీగ్లో ట్రయామ్ నైట్స్తో జరిగిన మ్యాచ్లో పృథ్వీ షా ఊచ కోత కోశాడు. అయితే పృథ్వీ షా మొదట్లో క్రీజ్లో నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. మొదట్లో చాలా నెమ్మదిగా ఆడుతున్నట్లు కనిపించాడు. 10 బంతులు ఆడిన తర్వాత పృథ్వీ షా ఖాతాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ తర్వాత పృథ్వీ షా బ్యాటింగ్ వేగం పుంజుకుంది. 4లు సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో 6 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ఓవర్లోని మొదటి 2 బంతుల్లో పృథ్వీ షా 2 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత తదుపరి బంతిని పృథ్వీ షా ప్రేక్షకుల్లోకి పంపాడు. ఆ ఓవర్లోని తదుపరి 3 బంతుల్లో పృథ్వీ వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ ఫామ్ టీ20 ముంబై లీగ్ పూర్తయ్యే వరకు పృథ్వీ షా కొనసాగిస్తే మళ్లీ అందరి చూపు తన వైపు మళ్లుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.